అంటే ఈ మధ్యకాలంలో మీ మీద కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ సాంప్రదాయాన్ని శుద్ధపూసిన అని చెప్పేసి పేటీఎం అని చెప్పేసి కూడా ఇలా హారతి ఇవ్వడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి స్పెట్స్ పెట్టడం, అంటే అందులో తప్పు నాకైతే ఏం అనిపించలా. అసలు అది ఎందుకు దాన్ని ట్రోల్ చేయాల్సి వచ్చింది? దానికి స్పందించాలంటే మీరేం చెప్తారు? ఈ పేటీఎం గాళ్ళకి సోషల్ మీడియాకి నేను ఒకటే చెప్తున్నా, నేను నీతివంతమైన నిజాయితీరాలుగా నేను ఒక కార్యకర్తలాగా నేను వర్క్ చేశాను. 2012 నుంచి నేను చంద్రబాబు నాయుడికి వీరాభిమాని. నేను నా ప్రాణం చంద్రబాబు. చంద్రయ్య తాత గొంతు మీద కత్తి పెడితే జై చంద్రబాబు అని అట్ట అన్నాడు. అలాంటి మనిషిని నేను చచ్చిపోతా కూడా జై చంద్రబాబు అనే చచ్చిపోతా. నా కొడకల దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే నా ట్రోల్ చేశారు మీరు, నా కొడకలు ట్రోల్ చేసి ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చింది మీరు? అసలు తప్పే ఉంది, తప్పే. నా దేవుడు, నా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు అండి. మా దేవుడితో సమానంగా మేము కొలుచుకుంటాం. అక్కడ హారతులు పట్టాము. మహానాడు వేదికగా నేను విజయవాడ నుంచి కడప దగ్గరికి, కడప వచ్చి నా అభిమానం నేను చాటు చెప్పించుకున్నా. ప్రపంచం అంతా మెచ్చుకున్నారు నన్ను. కడప కానీ వచ్చి 13 జిల్లాల్లో నాకు మంచి పేరు వచ్చింది. ఇది చూసి వారవలేక ట్రోలింగ్ మీకే ఇంట్లో అక్క చెల్లెమ్మలు లేరా? నీ జగన్ వస్తే నువ్వు ఆర్తలు పట్టలేదా? నీ జగన్ వస్తే నువ్వు మీ అభిమానులు మీరేం చేయలేదా? అలాంటి దొంగ ముఖ్యమంత్రికే దొంగ హారతలు ఇచ్చేది మీరు. సైకో ముఖ్యమంత్రికి చిల్లర బ్యాచ్ మీరు. ఏం చెప్పాలరా మీకు? అరే ఇదే చెప్తున్నా, ట్రోలింగ్ బంద్ చేసుకోండి. మామూలుగా ఉండదు, మాతో పెట్టుకోవద్దు. సెంట్రల్ నియోజకవర్గం ఆడబిడ్డలతో కానీ మా ఎమ్మెల్యేగా బోండమ్మ గారి తాలూకా మనుషులతో కానీ పెట్టుకోమాకండి. ఇదే చెప్తున్నా, ట్రోలింగ్ ఆపండి. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా బాంచేది. ఓకే, మహానాడు ఎలా జరిగింది మీకు ఏమనిపించింది? అంటే మహానాడు అనేది ఒక అట్టర్ ఫ్లాపు. అక్కడ జనాలు ఎవరు కూడా రాలేదు, మొత్తం కూడా మాయ చేసి యానిమేటర్లను పెట్టి ఆ డ్వాక్రా మహిళలందరినీ కూడా తరలిచ్చారని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఎలా అయ్యా? జగన్మోహన్ రెడ్డి పేటీఎం గారికి ఒకటే చెప్తున్నా, మీలాగా మందు పోపించడాలు, పక్కకొచ్చి డబ్బులు ఇవ్వడాలు, బిర్యానీ ప్యాకెట్లు కాదు. మహానాడు అంటే ఒక తీర్మానాలు ప్రజలకు 6 కోట్ల మంది భవిష్యత్తులో వెలుగులు నింపే మహానాడు అది. మీకేం తెలుసురా నాయన మహానాడు గురించి? ఎప్పుడైనా మీరు సభ పెట్టారా? మీకు అన్ని సభలు అట్రప్లాపే అనమాట. బస్సులు పెట్టేది మీరు, మీ డ్వాక్రా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేది మీరు. మాకు అలా కాదు, స్వచ్ఛందంగా వచ్చారు మహానాడికి 5 లక్షల మంది అంచనా. అసలు చాలా బాగున్నాయి ఏర్పాట్లు కూడా. మహానాడికి మేము వెళ్ళాం, విజయవాడలో మా బోండమ్మ గారు పంపించారు ఇక్కడి నుంచి. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. అక్కడ నారాయణ కాలేజీలో అకేషన్ ఇచ్చారు. మాకు ఇలా ఏమనిపించని ఇబ్బంది అనేది అసౌకర్యం మేము పడలేదు. చాలా బాగుంది మహానాడులో 6 కోట్ల మందికి ఉపయోగపడే పథకాలు కానివ్వండి, ఉద్యోగం గురించి కానివ్వండి, యువత భవిష్యత్తుకి గంజాయి మీద ఇలా చేయకూడదు అని ఒక చెప్పే వేదిక అండి అది. 6 కోట్ల మంది ప్రజలకి అర్థం అవ్వాలి. ఎందుకంటే అసలు ఏదైనా సరే మనం ఏదైనా అడగాలన్నా, ప్రశ్నించాలన్నా, ఏదైనా ప్రజలకు బాగుపడే విధంగా ఆయన మహానాడు వేదిక చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా పెట్టారు. ఇలాంటి మహానాళ్ళు మేము ఇంకా మున్ముందు ఇంకా చాలా చూడాలని మేము అనుకుంటున్నామండి. అసలు లోకేష్ ఎన్టీఆర్కి వారసుడు ఎలా అవుతాడు? వారసుడు అయితే గీతే జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు కదా. ఖర్జూర్ నాయుడు మనవడిగా చెప్పుకోకుండా ఎన్టీఆర్ మనవడు అని చెప్పేసి ఎలా చెప్పుకుంటాడు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు లోకేష్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. అసలు వాస్తవం ఏంటి? అసలు లోకేష్ వారసుడు అని చెప్పుకోకూడదా? అసలు అర్హుడే కాదా? అసలు దీని మీద రియాక్షన్ అంటే తెలుగుదేశం పార్టీ మహిళలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు లోకేష్ ఎన్టీఆర్కి మనవడే కాదంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఆయన వారసుడే కాదని మీరు కూడా భావిస్తున్నారా? కాదండి, ఇప్పుడు కూతురు బిడ్డ అయినా కొడుకు బిడ్డ అయినా ఒకటే కదా. ఒకటే మనవడు అంటారు, లేకపోతే మనవరాలు అంటారు. సొంత కూతురు బిడ్డ నందమూరి తారక రామారావు గారి బిడ్డ వాళ్ళ అబ్బాయి ఏమవుతాడండి? మనవడే కదా. వారసత్వాల గురించే మాట్లాడే అర్హత నీకు లేదు. ముందు నందమూరి తారక రామారావు దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు? అసలు నీకేం సంబంధం వీళ్ళ ఫ్యామిలీతో? నువ్వు ఉంచుకున్నదాన్ని ఓ పక్కన కూర్చో, అంతవరకే. నువ్వు ఫ్యామిలీల జోలికి వెళ్ళి వారసత్వాల గురించి మాట్లాడి వాళ్ళని విమర్శించే స్థాయి నీది కాదు. ఇప్పుడు మహానాడు వేదిక జరిగింది, ఒక్కొక్క ఎలిక బయటకు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ నొక్కితే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎన్టీఆర్ వర్ధంతికి కనిపించవు,
పుట్టినరోజుకి కనిపించవు, ఒక దండ ఇవ్వు ఎన్టీఆర్ రామారావు గారికి. నీకు ఎంత ప్రేమ ఉంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తున్నావు. మీ జగన్మోహన్ రెడ్డి తిమ్మిని బొమ్మిని చేసే నిన్ను బయటికి పంపిస్తా ఉన్నాడు. ఇదే చెప్తున్నాం లక్ష్మీ భారతి గారు, మీకు అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి కానీ, నారా లోకేష్ గారిని ఉద్దేశించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే మా లోకేష్ బాబు గారి గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? ఇప్పుడు అదే అనుకున్నావు, నందమూరి వారసులే నీకు వారసులని అంటున్నావు. మరి మా నాయకుడిని అన్యాయంగా జైల్లో వేశారు 16 నెలలు. పార్టీ పగ్గాలు పట్టుకునే నందమూరి తారక వారసులు అన్నావు. ఆయన ఎందుకు బయటకు రాలేకపోయాడు? నా కెరియర్ ముఖ్యం అని చెప్పేసి ఆయన సినిమా ఫీల్డ్ కావాలి కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. మేము ఆయన్ని కూడా తప్పు పట్టట్లా. ఆయన కెరియర్ ఆలోచించుకున్నాడు, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకున్నాడు, ఆయన సైడ్ అయ్యి సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. దానికి కూడా మేము అట్లా ఎన్టీఆర్ అన్నాను కూడా. కానీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రతో 4,000 కిలోమీటర్లు తిరిగిన ఘనత మా నారా లోకేష్ గారిది. ఆయన పల్లె పల్లెకు వెళ్ళాడు, గడప గడపకి తిరిగాడు. అసలు ఆయన వాగ్దానాలు ఎన్ని ఇచ్చాడండి అందరికీ. ప్రభుత్వం రాగానే డిఎస్సి రద్దు చేస్తా అని నోటిఫికేషన్ వదిలాడు. 20,000 ఉద్యోగాలు యువతకి ఇచ్చిన ఘనత మా నారా లోకేష్ అన్నది. ఒక విద్యారంగంలో ఆయనకి ఐఐటి శాఖ ఇవ్వటం మా చాలా గర్వించదగ్గ విషయం. ఒక విద్యాబుంతులుగా కలిగిన ఒక గొప్ప నాయకుడు బిడ్డ ఆయన నందమూరి తారక రామారావు మనవడు గారికి అలాంటి అవకాశం ప్రజలకు సేవ చేసే దక్కించుకున్నాడు. అసలు లోకేష్ అన్నకే వంక పెట్టడానికి లేదు. లోకేష్ అన్ననే మీకు అర్హత లేదు. అసలు లోకేష్ అన్న రేపో మాపో సీఎం అయ్యే స్థాయి అయింది. మీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి దొంగ సంతకాలు వాళ్ళ అయ్యని చంపించుకున్నాడు, వాళ్ళ బాబాయిని చంపించుకున్నాడు. దొంగ సంతకాలు పెట్టి ఒక దొంగ ముఖ్యమంత్రి లాగా జనాల్ని నమ్మించి మోసం చేసి ఒక సైకో ముఖ్యమంత్రి లాగా ఆయన పీఠం దక్కించుకున్నాడు. ఒక ఛాన్స్ అని చెప్పేసి ఒక దొంగ అనమాట ఆయన. ఒక సైకో మర్డర్లు చేసే ఆయన. అసలు మర్డర్లో అసలు ఇంట్లో ఫ్యాషనిజం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. అట్లాంటి ఆయన మోసపూరితమైన మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా తిని ఆ సీటుని కైవసం చేసుకున్నాడు. మీకు ఎట్టా సిగ్గులేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నారా లోకేష్ ఒక నీతివంతమైన కుటుంబం నుంచి వచ్చాడండి. నందమూరి తారక రామారావు తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు, శబాష్ అనిపించుకున్నాడు. మీరు అసలు దేనికి నక్కకే నాగలోకానికి అన్నంత తేడా ఉంది. లక్ష్మీపార్వతి గారు ఇదే గుర్తుపెట్టుకోండి. మీది గతం మర్చిపోయి మాట్లాడొద్దు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎట్టా చేరావు నువ్వు? ఒక హార్మోని పెట్టితో వచ్చావు, కైవసం చేసుకున్నావు. ఆయన మొత్తం ఆస్తులు కానించి ఏమైనా మొత్తం ఎన్టీ రామారావు గారు మోసం చేసిన ఘనత నీది. ఎన్టీఆర్ గారిని ఈదిపాలు చేసావు నువ్వు. ఎన్టీఆర్ వ్యవస్థ మీద దెబ్బ కొట్టావు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఆయన ఎంత పేరైతే కీర్తి ప్రతిష్టలో సంపాదించుకున్నాడు. నువ్వు నీలాంటి నీచమైన కీచకలాగా నందమూరి తారక రామారావు గారి పంచన చేరి అసలు ఎంత దారుణం అండి, ఎంత దారుణం. నీకు అసలు ప్రశ్నించే అర్హత లేదు. డిబేట్లో కూర్చోండాక అంతకన్నా అర్హత లేదు. అసాక్షి మీడియాలో కూర్చొని ఒకటే పేలుతా ఉన్నావు. నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. లక్ష్మీ పార్వతి నువ్వు ఇప్పుడైనా తగ్గించుకో. నువ్వు నోరు తగ్గించుకొని నువ్వు శుభ్రంగా ఇంట్లో సన్యాసం తీసుకొని వెళ్ళిపో ఎక్కడికైనా. అంతేగాని మా నారావారి కుటుంబం మీద, నందమూరి కుటుంబం మీద నీకు ఎటువంటి మచ్చేయడానికి నువ్వు సరిపోవని చెప్పేసి నువ్వే ఒక పెద్ద మచ్చ, నువ్వే ఒక ఎన్టీఆర్కి పెద్ద మచ్చలా తయారైపోయావు.